చేశారు ఆ బిల్డింగ్లు శాంక్షన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మహాత్మా జ్యోతి పూలే కూడా, అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను చెప్పిన బీఈడి కళాశాల భద్రాచలం ఉంది, అదేవిధంగా ఆదిలాబాద్లో ఒకటి ఉంది మన దగ్గర. వాటికి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మరి ఇంతకుముందు మరి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటివరకు కూడా అది చేయలేదు, అది చేయాలని కోరుతూ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సుమారు సంవత్సరానికి 2,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకొని మరి బయటికి వెళ్తున్నారు. అక్కడ డిగ్రీ కళాశాల లేదు. గతం నుంచి కూడా డిమాండ్ ఉంది ఆ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా ఆశ్రమ పాఠశాల సార్ ఏఎన్ఎంలను అపాయింట్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు లేక చాలా మంది అపాయింట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి జీతాలు లేవు. అదేవిధంగా సిఆర్టీసీ అండ్ అంగవైకల్య టీచర్లకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జీవోలను తీసుకొస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉంది. అదేవిధంగా కొన్ని మన దగ్గర కూడా వేరే డిపార్ట్మెంట్లో పే స్కేల్ ఉంది. కాబట్టి సిఆర్టీ టీచర్లకి అదేవిధంగా అంగవైకల్య టీచర్లకి పే స్కేల్ కావాలని సిఆర్టీ అందరూ కోరుకుంటున్నారు. అది కూడా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా కొండ సురేఖ మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా నియోజకవర్గం మొదటి రోజు కూడా చేశా, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, నా యొక్క నియోజక కేంద్రంలో అటవీ శాఖ అధికారులు మా వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు కట్టనిస్తలేరు. అదేవిధంగా కొంత న్యాచురల్గా ఉన్న శాండ్ రెవెన్యూ దగ్గర నుంచి కూడా ఎంఆర్ ద్వారా కొంత మనం సేస్ రూపంలో కట్టుకొని తీసుకెళ్దామంటే కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖకు సంబంధించిన ప్రధానమైన సమస్య ఉంది. త్వరలోనే ఆ విషయంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ సమస్యని పరిష్కారం చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది. నా సబ్జెక్టుకు సంబంధించిన విషయం ఏదైతే చెప్పారో త్వరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్య అధ్యక్ష, మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. అధ్యక్ష, మేలు రకం జాతి పశుగ్రామాభివృద్ధి ఉత్పత్తి కేంద్రం మా నియోజకవర్గంలో ఒక 50 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కొంత అసంపూర్తిగా పూర్తి చేసింది అధ్యక్ష. ఇప్పుడు ఆ యొక్క అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కు మీ ద్వారా నేను కోరుకుంటున్నా అధ్యక్ష, ఒక స్టాఫ్ని ఇచ్చినట్లయితే ఈ యొక్క రైతాంగానికి చాలా ఉపయోగపడే ఈ యొక్క లైవ్ స్టాక్ కేంద్రం అధ్యక్ష, ఇది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష.